అందరికీ నమస్కారం. మన భరతవర్ష 5వ వార్షికోత్సవం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని తలపెట్టింది. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా ముందుగానే మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ, ఇది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. మీ అందరూ భాగస్వామ్యం అవ్వటం వల్ల చాలా సంతృప్తికరంగా ఫీల్ అయ్యేటటువంటి కార్యక్రమమే. కనుక ఈ వీడియోలో ఆ విషయాలన్నీ చెబుతాను. కాస్త ఈ వీడియో ఎండ్ వరకు చూసి ఈ కార్యక్రమాన్ని జయప్రదమయ్యేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇన్నాళ్ళు మనం డిజిటల్ మీడియా మాధ్యమాల ద్వారా కనెక్ట్ అయి ఉన్నాం. అంటే పరోక్షంగా, ప్రత్యక్షంగా కలుసుకునే సమయం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. నాకెంతో ఆనందకరమైనటువంటి విషయం ఇది. ఇక ఆలస్యం చేయకుండా ఏమిటి ఆ కార్యక్రమం, తదితర వివరాలు ఒకసారి చూద్దాం. భరతవర్ష కాంక్లేవ్ 2026. ఈ కాంక్లేవ్ పేరు సంఘర్షణ, నా దేశం కోసం అనేది శీర్షిక. మీకు ఆ పేరులోనే ఇందులో చర్చించేటటువంటి అంశాలు, అలాగే వచ్చేటటువంటి గెస్ట్లు, అట్మాస్ఫియర్ అంతా కూడా అర్థమైపోవాలి. సంఘర్షణ, ప్రతి భారతీయుడు చెందాల్సినటువంటి సంఘర్షణ, దాని గురించే మనం మాట్లాడుకుందాం. 23 ఆగస్టు 2026 ఆదివారం నాడు. ఈ డేట్ని దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మన భరతవర్ష డిజిటల్ మీడియా నెట్వర్క్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎక్కడ అంటే నియర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్. సో చాలా ఈజీగా ఉంటుంది మీరు రావడానికి. వసంత నగర్ కాలనీ, కూకట్పల్లి. మీకు లొకేషన్, ఆ వివరాలన్నీ కూడా అందిస్తాను. విశ్వనాథ ఆలయ సముదాయం అని ఉంటుంది. ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం అది. ఒక పక్క రాముడు, మరో పక్క శివుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఆ వెనుక భాగంలోనే మనం ఒక చిన్న కమ్యూనిటీ హాల్ తీసుకున్నాం. అక్కడనే ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నేను చెప్పను, కానీ అర్థవంతంగా మీ అందరూ కూడా ఎంతో హాయిగా, ప్రశాంతంగా మెచ్చుకునేలాగానే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసి శ్రద్ధగా మా పని మేము చేయడానికి సంకల్పించుకున్నాం. ఫలితం ఈశ్వరేచ్ఛ. కానీ మీ నుంచి ఒకటే, మీరందరూ కూడా వీలైనంత ఎక్కువ మంది హాజరు కావాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక దీనికి ప్రముఖులందరూ కూడా విచ్చేయుచున్నారు. వాళ్ళెవరు, ఆ వివరాలన్నీ కూడా రానున్న అప్డేట్స్లో మీకు తెలియజేస్తూ ఉంటాను. అందరినీ కూడా మనం ఆహ్వానిద్దాం. పెద్దలు, గురువులు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా మనం పిలుద్దాం. మనమంతా అక్కడ కలుద్దాం. విలువైనటువంటి విషయాల మీద చర్చించుకుందాం. తరువాత ఏ అంశాలు అంటే, ప్రస్తుతానికి నేను రఫ్గా కొన్ని అనుకున్నటువంటి అంశాలు. ఎఫ్సిఆర్ఏ, వీటి గురించి మేధావులు మాట్లాడతారు చర్చల్లో భాగంగా. ఎఫ్సిఆర్ఏ బిల్ ఆవశ్యకత గురించి, జంజీ వర్సెస్ బొద్దింకలు, విదేశీ దుష్టశక్తులు, స్వదేశీ ద్రోహుల కుతంత్రాలు, మూఢనమ్మకాలు వర్సెస్ వీర సావర్కర్ హిందుత్వ, అలాగే భారతీయుడి అత్యవసర కర్తవ్యాలు ఏమిటి, సమస్య ఉంది, సొల్యూషన్ ఏమిటి, ఇలాంటి ఎన్నో కోణాల్లో మనం చర్చలు జరపబోతూ ఉన్నాం. దాంతోపాటుగా మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉంది. ఒక కంటెస్ట్ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా. ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్. అందులో మీరే మన భరతవర్షకు సంబంధించిన వక్త. ఎలా కాగలరు అంటే, ఎవరెవరికైతే ఆసక్తి ఉన్నదో, నేను మాట్లాడగలను, పలానా అంశం మీద నేను గట్టిగా నా వాణి వినిపించగలను, జాతీయవాద గొంతుకనై నినదించగలను అని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి సంప్రదించవచ్చు. ఆ నెంబర్ ద్వారా మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను కాంటెస్ట్లో మీరే మా వక్త అనే కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి అనుకుంటున్నాను. ఏ అంశం మీదనైనా నేను మాట్లాడగలను. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్, వాటి మీద మాట్లాడవచ్చు. లేదా మీకు నచ్చినటువంటి జాతీయవాద కోణంలో ఉన్నటువంటి, దేశహిత కోణంలో ఉన్నటువంటి అంశాల మీద అనర్గళంగా కనీసం 3 నిమిషాలు, గరిష్టంగా 5 నిమిషాలు దాటకుండా మాట్లాడితే సరిపోతుంది. అలా మాట్లాడినటువంటి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరు ఉత్తమంగా మాట్లాడారు అని. వారిలో ఒక ఉత్తమ వక్తని ఎంచుకొని వారికి 10,000 రూపాయల నగదు బహుమతితో పాటుగా సత్కారం కూడా చేయడం జరుగుతుంది పెద్దల చేతుల మీదుగా. వీటికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్గా మీకు నేను షార్ట్స్ రూపంలో ఈ కంటిన్యూటీ, ఈ వారం రోజులు నేను చేసేటటువంటి న్యూస్ అప్డేట్స్ చివరిలో కూడా మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ వీడియో అందరూ చూడకపోవచ్చు. ఇక తర్వాత చివరిగా, ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తున్నాం అని ఎవరైతే అనుకుంటున్నారో వారంతా కూడా దయచేసి ఈ నెంబర్కి వాట్సాప్ లేదా కాల్ ద్వారా సంప్రదించి మీరు ఒక రిజిస్ట్రేషన్ లాగా చేసుకోండి. లేదా ఒక 2 రోజుల్లో మీకు ఆ యొక్క వెబ్సైట్ లింక్ కూడా పెడతాను, అక్కడ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఎందుకు అంటే, కేవలం ఎంతమంది వస్తున్నారు వారికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవడం, అలాగే ఎంతమంది వచ్చినా పర్వాలేదు దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటాం అనేలాగా, దానికోసమే, ఆ లెక్క కోసమే మీరందరూ కూడా నేను కూడా భరతవర్ష కోసం వస్తున్నాను. చూడండి,
ఆన్లైన్లో సపోర్ట్ చేయడం వేరు. ఇలా ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు మీరందరూ వస్తే మీ సమయాన్ని కేటాయించి అది వందింతల రెట్టింపు సపోర్ట్ లాంటిది. అలాగే చాలామంది వస్తారు, జాతీయవాద గొంతుకలు వినిపించేవారు, హిందుత్వవాదులు, దేశం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, గురువులు, వీళ్ళందరూ కూడా వస్తారు. మీరందరూ వారి ద్వారా విషయాలను గ్రహిస్తూనే భరతవర్షకు మద్దతుగా నిలబడుతున్నట్లు. ఇదంతో శ్రేష్టమైన విషయం. మీ వైపు నుంచి నేను ఆశిస్తున్నటువంటిది ఇదే. దయచేసి మీరందరూ కూడా రావాలి. వచ్చిన వారు ఈ నెంబర్ కనిపిస్తోంది కదా, అలాగే స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఆ నెంబర్కి ఒక కాల్ లేదా మెసేజ్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం సాగుతుంది. అనేక అంశాల మీద చాలామంది వచ్చి మాట్లాడతారు. మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది. మంచి అట్మాస్ఫియర్ అండి, మీకు నచ్చి తీరుతుంది. మీరు ఫ్యామిలీతో వచ్చినా హ్యాపీగా అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్ని, ఆ రామ మందిరాన్ని, శివాలయాన్ని దర్శించి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ప్రతి అతిథికి, భరతవర్ష కుటుంబానికి జ్ఞాపికలు ఉంటాయి. మా వైపు నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్స్ లాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక జ్ఞాపిక, ఏదో ఒక గుర్తుగా. అలాగే ప్రతి ఒక్కరికి భగవద్గీత కూడా అందిస్తూ ఉన్నాం. ఒక దాత మనకి జర్మనీ నుంచి ఇస్తూ ఉన్నారు. వారి ద్వారా ఈ భగవద్గీత అనేది మీకు పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా అందరికీ భరతవర్ష మ్యాగ్నెట్ కూడా ఒకటి ఇస్తామన్నమాట. ఇంకా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. భగవంతుడు అనుకూలిస్తే మరిన్ని గిఫ్ట్స్ మీరు వచ్చినందుకు గాను మీకు ఇవ్వాలి అని. ఇలా ఇప్పటివరకు అయితే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాము. సో దానికి సంబంధించిన విషయాల్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉంటే అవన్నీ అప్డేట్స్లో చెప్తాను. దాంతోపాటుగా వచ్చే గెస్ట్లు ఎవరు, వారు ఏ అంశం మీద మాట్లాడతారు, ఈ విషయాలన్నీ కూడా కమ్యూనిటీ పోస్టుల ద్వారా లేకపోతే న్యూస్ అప్డేట్స్లో చివరిలో కానీ మధ్యలో కానీ చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరైనా స్వదేశీ ఉత్పత్తులు అలాంటివి ఏమైనా బిజినెస్లు చేస్తూ ఉంటే అక్కడ స్టాల్ కూడా పెట్టుకోవచ్చు. దానికి కూడా మీరు ఇదే నెంబర్కి సంప్రదించవలసి ఉంటుంది. మొత్తంగా భరతవర్ష కాంక్లేవ్ సంఘర్షణ నా దేశం కోసం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరై మన భరతవర్షకు, జాతీయవాద గొంతుకులకు మద్దతుగా నిలబడతారని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను, సంకల్పిస్తున్నాను. మరో చిన్న విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమానికి వక్తగా నేను ఉంటాను. నాతో పాటుగా వాయిస్ నవత గారు కూడా ఉంటారు. సో మేమిద్దరం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఉంటాయని నేను చెప్పను, కానీ ఈ చిన్నపాటి కార్యక్రమం ద్వారా మీరైతే మంచి సమగ్రమైన విషయాల్ని తెలుసుకునే వెళ్తారు, సంతోషంగా వెళ్తారు. అది నా భరోసా. తప్పకుండా కలుద్దాం. జై హింద్, జై భారత్.